కానీ మీరేమి చర్యలు తీసుకున్న భూగట లేదు. రెండోది మీరు తీసుకోకుండా మీరు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమి చర్య తీసుకోలేదని అది అంటున్నారు. దీనికి అనుబంధ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిన భాగాన్ని మీరు మళ్ళీ రిపేర్ చేయాలి. దానికి బోల్డంత ఖర్చు ఉంది. అలాగే మొన్న మీరు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్కి మీరు సర్వే చేశారు, మీరు కూడా దాంట్లో భాగం పంచుకున్నారు. దానికి 42,000 కోట్ల ఎంత అవుతుందన్నారు. సో మీరు మొన్న ఏది ఈ ఫెడరేషన్ ఆఫ్ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ మేము డబ్బులు ఎట్లాగిస్తాము, మాకు ప్రతి నెల 16,500 కోట్లు మాకు ఆదాయం ఉంది, దాంట్లో 7,500 కోట్లు వీళ్ళకి ఖర్చు అయిపోతుంది జీతభత్యాలకి, మిగతా 6,000 కోట్లు వేరే వాటికి అవుతుంది, మిగిలేదు 5,000 కోట్లేను. మరి మీరు ఇన్ని పథకాలు చెప్పారు కదా, వీటికి అన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే కొంత సమాచార లోపం ఉంది. దయచేసి దీంట్లో చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ఏజెన్సీలు, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఉండబట్టి రాష్ట్ర స్థాయి విచారణ చేస్తే విచారణ జరిగే సమయంలో సుప్రీంకోర్టు జడ్జ్ విచారణ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. కక్షగట్టి ప్రభుత్వం మా మీద విచారణ చేస్తుంది అని. అన్నిటికంటే దేశంలో పెద్ద విచారణ సంస్థ సిబిఐ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చ చేసి అసెంబ్లీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు ఈరోజు సిబిఐకి ఇచ్చినాము. అంతకంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో అందరినీ పట్టుకొచ్చి జైల్లో నిర్బంధిస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చించి మెజారిటీ శాసనసభ్యుల యొక్క సూచన మేరకు సిబిఐకి ఇచ్చినాము. 3 నెలలైనా ఈ రోజు వరకు దాని మీద ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెయ్యలేదు. సిబిఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరో తేల్చాల్సింది మీడియా మిత్రులు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ఎల్బిసిది మీరు తప్పు సమాచారం విన్నట్టున్నారు. మొత్తం ప్రాజెక్ట్ 100% పూర్తి చేయడానికే 4,600 కోట్లు, అందులో 3,200 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినాం. ఇంకా 14,000-1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు పనిచేస్తే 9.8 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే 30 టీఎంసీల నీళ్లు 3 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించడానికి, తాగునీరు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు పూర్తవుద్ది. కేవలం 14,000-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా పెట్టింది. దాని కింద ఉన్న ఎలిమినేటింగ్ మాధురెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నీళ్ళు ఎత్తిపోయడంతో ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎవ్రీ ఇయర్ మన సేవింగ్ విద్యుత్కే 500 కోట్లు వస్తుంది. అందుకే ఈరోజు మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఏఐబిపి యాక్సిలరేటరీ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం ఇస్తే చాలు. అందులో పెట్టకుండా చంద్రశేఖరరావు గారు కాలయాపన చేసింది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నిటిని ప్రాణహిత చెవెల తుమ్మిడిఐటి నుంచి ఎల్లంపల్లి వరకు కానీ ప్రాజెక్టులు అన్నిటిని కూడా 8 ప్రాజెక్టులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డిపిఆర్లు సబ్మిట్ చేసినాం. కాబట్టి ఈరోజు మీరు చెప్పే కాలేజీలు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ పిల్లలు స్కూల్ కాలేజ్కి వెళ్తురా? మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్లో కానీ చంద్రశేఖరరావు గారి మాకు ఇచ్చిపోయింది 3,000 చిల్లర కోట్ల రూపాయల పాత బకాయిలు. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి అడగలే. ఈరోజు వాళ్ళకి మేము ఉన్న బకాయిలు 3,600 కోట్లు. మేము విడతల వారికి ఇస్తాం. 1,500లలో 600 ఒకసారి, 600 ఒకసారి, 300 ఒకసారి ఇస్తాం, మీరు సహకరించండి అని చెప్పినాం. దీంట్లో మీరు ఆలోచన చేయాల్సింది, ఇంటర్మీడియట్కు కానీ డిగ్రీకి కానీ ఎవరు డొనేషన్లు కట్టరు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆ కళాశాలలు నడుస్తాయి. కాబట్టి మొదట జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీల ఫీజులు మొత్తం చెల్లించండి.